ఉండగా అనేకమైనటువంటి మెరికల్స్ ఆవిడ చుట్టూ జరగటం అనేటువంటి థిసాఫికల్ లిటరేచర్ మన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఆవిడ చేసినటువంటి అద్భుతములు ఆ మ్యాగజైన్స్ లో ఉంటాయి. ఆవిడ పరమ గురువులైనటువంటి వారు ఈ మాస్టర్స్ అనేటువంటి వారి దగ్గర శిక్షణ పొంది మానవ జాతికి సంబంధించిన దానికోసం దాని జీవితం సమస్తము సాక్రిఫైస్ చేసి అనేక గ్రంథములు ఇచ్చింది. అందులో ఆవిడ అల్టిమేట్ గా ఫైనల్ గా ఇచ్చినటువంటి గ్రంథము సీక్రెట్ డాక్టర్. దీనికి రాయడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి ఇంట్రొడక్షన్ అనేటటువంటిది చాలా ఈ పుస్తకంలోనే ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ లో హౌ ది సీక్రెట్ డాక్టర్ ఈజ్ రిటన్ ది ఇంట్రొడక్షన్ మార్క్స్ అని ఉంటాయి. అవి ఎవరు చదువుకున్నా అర్థమవుతాయి కాబట్టి అవి వాటి గురించి మనం ఎక్కువ శాస్త్రం మనం లోపలికి సైన్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడు చదవచ్చు. ఇంకెప్పుడైనా మేడం బ్రావర్స్ కి బర్త్డే అనేటప్పుడు ముచ్చట్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. ఓపిక ఉన్నటువంటి వారు సీనియర్ సాధకులైనటువంటి వారు అమ్మాయి గురించి బ్లావర్స్కీ గురించి తెలిసినటువంటి వారు వాటి గురించి ఎప్పుడైనా వాళ్ళ లెక్చర్స్ లో వాటిలో చెప్పుకోవచ్చు. సరదాగా ఉంటాయి. జీవితం ఆవిడ ఎలా సమర్పణ చేసింది, ఒక ఉపాసిక అయినటువంటిది మాస్టర్స్ దగ్గర ఎలాగ ఉండాలనేటువంటి జీవితం అనేటువంటి దానికి కావాల్సినటువంటి సమస్తము ఆవిడ జీవితం అన్నది ఉంటాయి. పరమ భక్తురాలే పరమ గురువులపై బుద్ధ దీక్ష తీసుకుని ఉపాసికగా ఆవిడ ఈ హిమాలయములందు కొంతకాలం ఉండి ప్రపంచం మొత్తం కూడా భూ యొక్క ప్రదక్షిణం అనేక సార్లు చేసి ఈ భూమి మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి రహస్యములు ఏవైతే ఉంటాయో, కృతశాఖలు ఏవై ఉంటాయో, మంత్రములు ఏవైతే ఉంటాయో, గుప్త విద్య ఏదైతే ఉంటుందో సమస్తం ఆవిడ అధ్యయనం చేసిన తర్వాత ఆవిడ ఈ పుస్తకం రాయటానికి మాస్టర్సే ప్రేరేపింపబడింది. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆవిడ చెప్పుకున్నది ఏంటంటే, ఈ పుస్తకంలో ఉన్న కాంటెంట్స్ ఏవి నావి కావు. హిమాలయంలో ఉండేటటువంటి ముగ్గురు మాస్టర్స్, కుతుమి లాల్ సింగ్ అనేటటువంటి ఆయన, మాస్టర్ మోరియా అనేటటువంటి ఆయన, మాస్టర్ జ్వాల్కూల్ అనేటటువంటి ఆయన, ఈ ముగ్గురు కలిసి ఈ పుస్తకాన్ని నాకు డిక్టేట్ చేశారు. డిక్టేట్ చేస్తే నేను రాసినటువంటి ఇందులో రాసినటువంటి విషయంలో చాలా నాకు కూడా తెలియదు అని రాసుకుంది. ఈ పుస్తకంలో సుమారుగా 100 సంవత్సరముల క్రితం ఈ పుస్తకం రాసింది ఆవిడ. ఈ పుస్తకం 100 సంవత్సరములు రాసిన తర్వాత ఈ పుస్తకం ఉపయోగపడుతుంది మానవ జాతికి అని కూడా రాసింది. అందులో రాస్తూ అప్పుడు ఒక గ్రూప్ గా కూర్చుని పీపుల్ దీన్ని గ్రూప్ స్టడీ కింద చేస్తారని చేతి ఇక్కడ ఎంఆర్ఎల్ లో లెక్చర్లు ఇవ్వటం మీరందరూ వింటాం అనేటటువంటిది ఏమి ఉండదు. మనం యాజ్ ఎ బ్రదర్ వీ స్టడీ ద బుక్ యాజ్ ఎ గ్రూప్. ఇట్ ఈస్ ఎ స్టడీ గ్రూప్ అంటారు దాన్ని. సాధన చేసుకోవడం, అధ్యయనం చేసుకోవడం, ఈ పుస్తకాన్ని రోజు కొంతసేపు మనంతం గ్రూప్ గా స్టడీ చేయడం, పుస్తకంలో ఉండేటువంటి చాలా వరకు నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల 2 ప్రయోజనములు ఉంటాయి. ఒకటి, ఇంగ్లీష్ రానటువంటి వారి తెలుగు వారికి నేను సేవ చేసినట్టుగా వీలవుతుంది. ఇంగ్లీష్ చదువుకోలేనటువంటి అర్థం కాలేనటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నేర్చుకోవటం అనేటువంటి జరగక తప్పదు. ఎలాగైనా సరే, అయినా సరే పూర్తిగా దాని మీద స్వామిత్వం లేని ఫారెన్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఆంధ్రులకి నేను వారికి సేవ చేసినట్టుగా తెలుగులో మెల్లగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాక రెండవది, ఈ పుస్తకం అర్థం అవటానికి కొన్ని లిబరల్ సైన్సెస్ అంటారు. పైథాగరస్ లిబరల్ సైన్సెస్ అన్నాడు. మ్యాథమెటిక్స్ రావాలి, జామెట్రీ రావాలి, యోగశాస్త్రం రావాలి, జ్యోతిష్యం నందు పారము చూసి ఉండాలి, యాంథ్రోపాలజీ రావాలి, కెమిస్ట్రీ రావాలి, ఫిజిక్స్ రావాలి, పురాణముల యందు విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉండాలి, ఉపనిషత్తులు తెలిసి ఉండాలి, వేదమునందు ప్రవేశం ఉండాలి, బైబిల్ తెలిసి ఉండాలి, ఓల్డ్ టెస్టిమెంట్ పూర్తిగా తెలిసి ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి, సంస్కృతం కొంత వచ్చి ఉండాలి. చైనా వారు ఇచ్చినటువంటి టిబెటన్ లో లామాస్ ఇచ్చేటటువంటి ఏవైతే రహస్యమైనటువంటి ఇసోట్రిక్ బుద్ధిజం అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి రహస్య క్రతు శాఖల గురించి తెలిసేయాలి. ప్రపంచంలో కొన్ని క్రతువులు మనకు తెలియకుండా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. ఆ క్రతువుల యందు ప్రవేశం ఉండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ పుస్తకం కొంచెం అర్థం అవడం మొదలుపెడుతుంది. ఇవన్నీ అంతో ఇంతో నాకు కొంత తెలుసు కాబట్టి వాటి ద్వారా నేను ఇందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఏమిటి రాసిందంటే ఈ పుస్తకం ఇది రాసి దిస్ ఈజ్ ఎ ప్రిలిమినరీ బుక్ టు ఎ స్టూడెంట్ అండ్ హీ స్టడీస్ అండ్ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ ది ఫర్దర్ నాలెడ్జ్ విల్ బి గివెన్. 3rd వాల్యూమ్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ రాసి ఉన్నది.
ఇది నిత్యము సాధన చేసుకునేటటువంటి వాళ్ళు, చదువుకునేటటువంటి వాళ్ళకి ఆ డాక్టర్ అది అవైలబుల్ గా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే హిబిట్ లో, హిమాలయన్ కేవ్స్ లో, లామాస్ దగ్గర ఉంటుంది. ఇప్పటికీ ఉంది, మాన్యుస్క్రిప్ట్ గా ఉంది, ఇంకా ప్రింట్ అవ్వలేదు. మానవ జాతి దాన్ని ప్రింట్ అయి తీసుకోగలిగినటువంటి అర్హత సంపాదించినప్పుడు ఆ పుస్తకం ప్రింట్ లోకి వస్తుంది. ఇంతవరకే మనం అర్హత సంపాదించుతుంది కాబట్టి మానవ జాతి ఇంతవరకే. ఈ పుస్తకంలో ఉండే దాంట్లోనే అనేకమైన సీక్రెట్లు ఉన్నాయి. లోపల మీరు కానీ వెళ్ళగలిగితే అనేక అద్భుతములు ఉన్నాయి. కొంచెం లోపలికి టచ్ చేసి చూడండి అని ఆవిడ పుస్తకం ముగిస్తూ రాసింది. అది కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ చదవటానికి కొంతమంది ప్రిపేర్ అయి ఉంటారు. మానవ జాతి మైండ్ అప్పటికి మెచ్యూర్ అయి ఉంటుంది. సో వారి కోసం రాస్తున్నాను నేను ఈ పుస్తకం. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు చాలా మందికి ఎందుకు ప్రయోజనం లేకపోవచ్చు అని కూడా రాసింది. దీంట్లోకి వెళ్ళేటటువంటి ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ మనకంటే కాంప్రహెన్సివ్ గా ఒక సింథసిస్ కావడం కోసం. ఇంతప్పుడు నేను అస్ట్రాలజీ క్లాసులు చెప్తున్నప్పుడు దాంట్లో విన్న వాళ్ళందరికీ బాగా తెలుసు, కానీ కొత్తగా వచ్చినటువంటి వారి కోసం ఈ భూమి ఒక బీయింగ్. ముందు అది మనసునకు ఎక్కితే తప్ప ఇది అర్థం అవ్వదు. అది కరెక్ట్ సైంటిఫిక్ అని ప్రూవ్ చేస్తాం మనం లోపల. సైన్స్ లో ఎర్త్ ప్లానెట్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ కింద ఏదో హిస్టోచడికి చెప్తారు. హ్యూమన్ బీయింగ్స్ కానీ కొన్ని థౌజండ్స్ రెట్లు కానీ ఇవాల్వ్ అయితే ఒక భూమిగా మారుతారు. ఒక భూమి కొన్ని 1000 టైమ్స్ ఇవాల్వ్ అయితే సూర్యగోళముగా మారుతుంది. సో సూర్యుడు అనేటటువంటి అంతర్యామైనటువంటి ఆయన ఒక నుండి ఆయన దేహములో భాగములుగా ఈ భూమిలో ఉండేటటువంటి ఈ భూమి మిగతా గ్రహములు ఉంటాయి. గ్రహముల యందు ఈ భూమి యందు ఉండేటటువంటి ఆయనను మనకి సీక్రెట్ డాక్టర్ లోగోస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. LOGOS లోగోస్. మనం ఆయననే అంతర్యామి లేక దైవము, సూర్య దైవము అంటే నవగ్రహముల యొక్క పూజ అది మనం చేసేటప్పుడు ఆ దేవత